హాయ్ దోస్తులు బాగున్నారా? నేను గిట్లా బాగున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఏం లేదు, 2026 సంవత్సరంలోని ఒక కొత్త సిరీస్ తీసుకొద్దామని అనుకుంటున్నాను. అది మీ ఆదరణను బట్టి మేము ముందుకెళ్ళాలా, ఆపేయాలనా అనేది ఉంటుందండి. దయచేసి మా ఛానల్ పేరు మీకు గుర్తుందనుకుంటున్నాను. ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళొకసారి నేను చెప్తున్నాను. మన విలేజ్ ముచ్చట్లు. వచ్చిండు గానీ అసలు సంగతి చెప్తారా అనుకుంటున్నారా? చెప్తా జర ఆగండి. అయితే ఏం లేదండి, మన విలేజ్ జీవితం గురించి, మన విలేజ్‌లో జరిగే సంఘటనలు గాని, కథలు గాని ప్రతి విషయంను మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఏంది ప్రశాంత్ గారు ఒకరే ఉండి ఏమో మాట్లాడుకుంటుండీడు. పోయి అడుగుదాం ఏమైందో. ఒకడు గిడలి కూడా మాట్లాడుకుంటుండు. ఏమైందిరా ప్రశాంత్, ఒక్కనివే మాట్లాడుకుంటున్నావు? నేను ఆ నుంచి చూస్తున్నా. ఏమైందిరా ఒక్కనివే మాట్లాడుకుంటున్నావు నువ్వు? ఏం లేదన్నా, మన పల్లెటూరు జీవితం గురించి దీనిలో వివరంగా మన బ్రతుకులు గాని, మన సంసారాలు, మన కష్టాలు, సుఖాలు అన్నీ దీంట్లో వివరిద్దామని వచ్చానన్నా. సూపర్ రా తమ్ముడు. మన పల్లెటూరులో ఉండే ఈ కష్టాలు సుఖాలు అన్నీ మన ప్రజల ముందు తీసుకొస్తానంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా తమ్ముడు. అయితే అన్న, నీ యొక్క నోటి గుంట మన వ్యూవర్స్‌కి చెప్పు, మనం వీడియోలోకి వెళ్ళిపోదామని. అన్న అట్లాగే మన ఛానల్ పేరు ఇట్లా ఒకసారి చెప్పన్నా. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు గుర్తుందా అండి? మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు. అయితే మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి వెళ్ళిపోతుంది. అయితే మా యొక్క సిరీస్ను ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మన పల్లెటూరు జీవితంలోకి పోదాం పదండి. అన్న అయితే నేను గీడి కిందకి వచ్చినావు, ఇక్కడ నుంచి ఎందుకు వచ్చినావు? మన పోరగాళ్ళందరూ 31 దావత్ చేస్తారు కదా, నువ్వు కొన్ని లేవు. అందుకోసం నన్ను తోలిరు ఎక్కడ పోయిండు, మనం తమ్ముని అని తీసుకురా పోరా భయ అంటే వచ్చేసిన నేను. అన్న పోదాం పని, అన్న వస్తున్నా, పోదాం పని చేసుకున్న పని ధూమ్ ధామ్ చేద్దాం పని. అన్న ఏమైందన్న, ఎవరు రాలేదేంది? మన ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. అవునరా, బాడకా వాళ్ళకి అందరికి చెప్పిన, అందరు మేమే ముందుంటామంటే మేము ముందుంటామన్నారు. తీరా చూస్తే మనమే ముందు వచ్చినాం. అన్న వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. అవురా తమ్మి, గింతసేపు ఈ కొడుకులు ఎడ కూర్చున్నారేమో. బీరు బట్టలని మనం పట్టుకొచ్చినాం, కానీ చికెన్ ముక్కలను పట్టుకోనికి షట కదా. ఈ కొడుకులు గింత మెల్ల కూర్చున్నాను. పెళ్లి గిట్లు వస్తారు అయిందిరా నా పెళ్లికి. అవు కదన్నా, ఇంతసేపు అవుతుంది. ఈ కొడుకులు ఏమన్నా తాగివన్న రాయింది. ఇక వీళ్ళు ఇప్పిస్తారో తీసుకురారో అని బీర్లు చెరోటి పట్టుకొని ఇక మంచిగా చికెన్ ముక్కలు తినుకుంటా ఆడిడ తోలుకుంటా ఏమన్నా కూర్చురో ఏమో ఈ కొడుకులు. కానీ గిన్నెగా బీర్లు తెచ్చినా కానీ మరి మనము అంత సీన్ లేదా కొడుకులకి. నిన్ననే బీరు బాట్లకు పైసలన్నీ వసూలు చేసుకున్నా. ఇంకా చికెన్ అంటావా, నేను ఇన్ని కలిసిన వాళ్ళకి ఇన్ని కలిసుకొని తీసుకురామని చెప్పిన. నిన్ననే మొత్తం పొత్త పట్టించిన పైసలన్నీ తీసుకొని వచ్చి బీర్లకు పెట్టిన. వాళ్ళు ఇప్పుడు సప్పటిగా మా దగ్గరికి రావాల్సిందే. వస్తుండొచ్చు పట్టు, ఇప్పుడు ఫోన్ చేస్తాను నేను. అరే మామ చిర్రా ఇంకా అని ఎంతసేపు అవుతుందిరా? గంట ఏమేమి వచ్చి ఈ మంది బట్టలు మూడ పెట్టుకొని కూర్చుంటే ఎప్పుడెప్పుడు తాగాలని మాకుంది. కానీ నోట్లో పోసుకుందామంటే ఇంత ముక్కలేకపాయే. అందుకనే జర ఆగవలసి వచ్చిందిరా మామ. జర రాదిరా దబ్బున. అరే మామ వస్తాయి, ఒక కల్లి బాటలు పట్టుకరా. ఆడు తాగడు కదరా పొట్టిగాడు, ఆయనకి మళ్ళీ కళ్ళే కావాలి. ఇక ఆడు బీరు కొట్టమంటే బీరు కొట్టాడు, నాకు కొట్ట కొట్టమంటే కొట్టాడు. ఆయనకి కళ్ళు కావాలి. ఇంకోనికి ఏంది జర, ఆయనకి ఇంకోనికి ఏంది, ఆడు గనిగాడు ఉన్నాడు కదా, ఆయనకి కొంచెము థమ్సప్ పట్టుకరా. ఆడు కోటలా థమ్సప్ లేని తాగడు. అరే ఏంది మామ అన్ని నాకు చెప్తున్నా, వాళ్ళు తెచ్చుకోరా? అయినా మీరు అన్ని తీసుకొస్తాం మందులో కానీ పైసలు తీసుకున్నారు, అవన్నీ తీసుకురాకుండా ఉట్టి బీర్లు పట్టుకొని వచ్చినారే. అరే ఆ నరేష్ గాడు ₹1 అయ్యలేరా. ఆడు బీర్లు అన్నీ నేను తీసుకొచ్చిన. ఆడు ₹1 తీసుకోలేదు. నాటుకోడు పట్టుకొస్తా అన్నాడు, ఇంత బోటి పట్టుకొస్తా అన్నాడు. మరి ఆడు ఎక్కడ పోయిండు? పత్తలేడు. ఒకసారి ఫోన్ చేయరారా? ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా ఫోన్ చేయలేదు అంటే వాళ్ళ ఇంటి దిక్కేం వస్తావు కదా. ఆయనకు ఒకసారి కలిసి ఆ నాటుకోడు ఏమైందో కనుకో, ఆ బోట్ ఏమైందో కనుకో, జర దవదా తీసుకుంటాను రయ్యా. సరే ఉంటా, పట్టుకుంటాను. ఏమైందన్నా ఏమంటారు వాళ్ళు? ఏమంటారు, ఆ కౌసుగాడేమో ఏం తీసుకొస్తలేడు, ఇంకా టైం పైసలు ఇస్తలేడు, ఏం చేయాలో ఏం అర్థం అయితే లేదు అని అంటున్నాడు. సరే ఈ కొడుకులు అందరూ వచ్చినాక మాట్లాడదాం. అరే అన్న పొట్టోడు వచ్చిండే, ఏమో పట్టుకొచ్చింది చేతిలో. అరే నేను మర్చిపోయినారా, షాప్ పట్టుకొస్తారేమో ఎవరన్నా అనేసి అనుకున్నా, కానీ బాగానే పట్టుకొచ్చినారా పొట్టడా. సరేగా నేను చెప్పిన పని ఏమైందిరా? ఆ నరేష్ గారిని పట్టుకరా అంటే ఏంది పట్టుకరాకుండా వచ్చినాడు. ముందే మబ్బుగాడు, ఇప్పుడు చెప్తాడు రేపు వచ్చినట్టుంటాడు. ఆయనకి మొన్న చెప్పినారా, ఇప్పటి వరకు పత్తలేడు వాడు. మీరు భలే ఉన్నారు. అలా పెళ్ళము కాపలా వాసుకుంటా కూర్చుందంట. ఆడు ముందే పెళ్ళ వంటని కూర్చోబడుతుంది. నువ్వు జర్ర ఆగరాదే, జర సదరు పట్టరాదు. ఆడ ఆమె తోటి తప్పించుకుని రానికే తానా తంటాలు పడుతుండు. వాళ్ళ ఇంటికి వస్తుంటే చూసిన ఆయనేమో మంచిగా కాపలా కూర్చుంది ఆయనకి రానియకుండా. వారిని పెళ్ళాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారా వాడు? అరే ఊకో మామ, నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు తెలుస్తుంది ఏంది కథ అనేది. ముందే అని పెళ్ళని చాలా డేంజర్ రా మామ. మరి గట్లయితే నాటుకొని ఏం పట్టుకొస్తారా? చూద్దాం, అట్టి ఇట్లా తంటాలు వాడి ఎట్లా అట్లా పట్టుకొని వస్తాడు, ఏమన్నా చేపించుకొని వస్తాడు కానీ చూద్దాం. కానీ అరే పొట్టోడా వచ్చింది కదా నరేషం. డబ్బునే వచ్చింది మామ వాడు. ఏంది మామ అప్పుడే బీరు బాటిల్ పెట్టుకొని కూర్చోరు, సాధ్యసి రానే.
అరే టుండ్రే నువ్వు రాకుట మేము ఎట్లా స్టార్ట్ చేస్తాం రా ఆ ముక్కలన్నీ నీ దగ్గరనే ఉన్నవి పుట్టి బీర్ బాటిల్ మా దగ్గర ఉన్నవి అంచుకు లేకుండా ఎట్లా తాగుతాం రా చెప్పు అన్నట్టు పుట్టి చేతులతో ఒప్పుకుంటూ వస్తున్నావు చికెన్ ఎక్కడ పోయిందిరా? అరే మామ తెచ్చినగా నాగుండ్రా మీరొకటి. ఇప్పటిదాకా నా పిల్లని చేసిన లొల్లికి మామూలుగా లేదు. ఇలా ముందే 31st దావత్ అనేసి దోస్తులలో పోయేవు. ఇంటి కూడా వస్తే ఆనికి 10 వీక్తా నీకు 1 వీక్తా అంటుందిరయ్యా. అటు ఇటు పోయి మళ్ళీ ఇదో లొల్లి అవుతుంది దీంతో అని చెప్పేసి అది పోయినాకనే మెల్లగొద్దామని వచ్చినా కానీ వాయమ్మో ముందే నన్ను ఇంట్లో నెగ్లని అది ఇప్పుడు నేను దావత్ చేసుకున్నా అంటే ఇంకేం లేదు నన్ను చంపేస్తుంది. ముందే ఎందుకు దానికి మా అమ్మ ముందే ఆడళ్ళు చాలా డేంజర్గా తయారవుతుర్రు. ఫస్ట్ ముక్కలేవిరా నువ్వు వచ్చి ముచ్చట పెడబడుతుంది. అరే ఏడారా పైసలు దొరుకుతలేవు ఇంట్లో. నా దగ్గరనేమో తక్కువ ఉన్నవి. ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కింటోంది మంచిగా నాటుకోడి దొరికిందిరా. పట్టుకొని కాల్చుకున్న పిల్లం అక్కడ వాగానే తీసుకొని ఫ్రై చేసుకొని వచ్చిన. అది మధ్యాహ్నం పూట ఎవరు చూడలేదారా? అది కోడికి ఎక్కేయలేదారా చూసి నిన్ను? అది మంచిగా మేత వేసి పొత్త ఓ చెట్టు కింద వండింది. అనుమాతం పోయి గొంతు వాటి కాళ్ళు వాటి గుంజుకొచ్చి దడ కోసేసిన. ఏంపుగా మంచిగా కాల్చి మంచిగా పసుపు పెట్టి కాల్చి గట్టిగా మంచి ఫ్రై చేసుకుని వచ్చిన. తింటుంటే మామూలుగా ఉండదు చూడు బావ. ఆగురా తీసుకొస్తున్నా. అరే పొట్టి బక్కోడి ఇంకా రాలేదు. ఏ వస్తుండొచ్చు మామ వాడు కూడా ఏడున్నాడు. అరే ఏంద్రా బక్కి వస్తూనే పాట పాడుకుంటూ రావడతీవి ఏంది వేసుకుని వచ్చిన ఏంది పెగ్గు? అది లేదు మామ ఈసారి ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయొద్దు. 26 అంటే గుర్తుండిపోవాలి జీవితంలో వల్ల ఖచ్చితంగా. ఏందనుకుంటున్నావు వల్ల కళ్ళు మంచి చెట్టుకలు పట్టుకొచ్చిన నేను. ఇదిగో కళ్ళమంట తాగుదామురు తాగి ఊగుదామురు. కళ్ళుదాయి కళ్ళుదాయి ఊగుదూరా మేము బీరుదాయి బీరుదాయి మేము ఊగుతాం. అరే మామ మస్తు ఎంజాయ్ చేస్తున్నావు లే నువ్వు. ఇంకెంత సినిమా పడతారా కదా స్టార్ట్ చేద్దాం పాటి. అరా బయట వచ్చి కూర్చో. మామ తీసుకురా బీర్లు. అరే ఆగుర్రా మామ నా పిల్లం ఫోన్ చేస్తుంది. ఎవ్వడు మాట్లాడకుండా లేదంటే అది ముక్కుతోటి కాదు చెవులతోటి వాసన పూస్తుంది. అది అట్లాంటి టైపు. నా పిల్లం చాలా షార్ప్ అయ్యా. దెబ్బకి మళ్ళీ పట్టేసిందంటే ఇది రాకుడుకొస్తుంది. అరే మాట్లాడరా ఏంది లల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టక నువ్వు తాగు డిస్టర్బ్ చేస్తాను. అరే నీకు తెలియదురా మామ స్విచ్ ఆఫ్ చేసినానుకో అది ఊరంతా గాలి ఇస్తుంది. ఇక నా గురించి మామూలే కాదు. పెళ్ళానికి భయపడి ఎందరు బతారా? పెళ్ళం అంటే ఎట్లా మనం చెప్పింది నీ గిరికలా ఆడాలి కానీ నువ్వేంది ఆ పెళ్ళ అని చెప్పినట్టు నీ గిరికలా ఆడేటట్టున్నావు. పెళ్లి చేసుకుంటే ఈ ముచ్చట్లని తక్కువైతే మామ. ఫస్ట్ గిట్లనే మాట్లాడతాం. మేము గాడి నుంచి గిట్లనే వచ్చినాము. ఇప్పుడు తెలుస్తలేదు మాకు. సరే ముందు ఫోన్ మాట్లాడి పెట్టేశారా? చెప్పు డార్లింగ్ ఫోన్ చేసినావు. ఏందయ్యో డార్లింగ్ డీలింగ్ అంటున్నావు అంటే ఏం చేస్తున్నావు? నన్ను కథ గిట్ల నడిపిస్తున్నావా ఏంది మెల్లగా? ఏ ఊకోవే ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకైతే గంతగానని చెప్పి పోయినావు. 31st దావతులే గిట్టు ఫస్ట్ దావతులే ఇంట్లో సపరాకుండా అంత ప్రేమ చెప్పినావు. ఇంక నేను వెళ్ళిపోతానే. నీ ప్రేమతోటి నన్ను ఇంట్లో కట్టేసినావు. ఇక నేను మళ్ళా పోతానా బయటికి చెప్పు. ఇక నువ్వే మంచి దావతిస్తావు నాకు చాలు. అందుకే నీ ప్రేమతోటి డార్లింగ్ అన్నా. అంత లేదు నాకేదో తేడా కొడుతుంది. ఇంటికి వచ్చేసరికి నువ్వేమైనా తేడా కొట్టినావు అనుకో నిన్ను తేడా చేస్తా నేను. ఏ గట్లాంటిది ఏం లేదే. సరే ఫోన్ పెట్టు జరా బర్రకు మేతేసేది ఉంది. ఇక పోయి అవన్నీ ఏందో చూసుకుంటా నేను. ఏంది ఈ టైంలో ఏ బర్రెలకు నువ్వు మేతేస్తున్నావు? అల్లో ఏ బర్రెని మేపితే నీకెందుకే సపడ కాకుండా నువ్వు ఊకుండా రాదు. ఊకే లొలి లొలి చేస్తావేంది? ఫోన్ చేసినందుకు ఒక మాట చెప్పకనంట. ఏ బర్రెని మేపుతున్నావు? ఈ టైంలో ఏడ మేపుతున్నావు? అవన్నీ ఎందుకే? మంచి ఇంటికాడ ఉన్నామన్నా ఇంటికాడనే ఉన్నా. ఇంటికాడ ఏదో పని చేసుకుంటూ కూర్చున్నా. నాకు అర్జెంటుగా దొడ్డుకొస్తుంది దొడ్డుకోవాలి. నువ్వేమో ఫోన్ మాట్లాడుతున్నావు. ఎంతసేపు ఒత్తి పట్టుకోవాలి? సరే పోరాపు. మా పిల్లలు ఎట్లా చెప్తే అట్లుంటాయి. నేను చెప్పొచ్చిన మా అమ్మని ఏమన్నా అడిగిర్రా తాగి వస్తా గమ్మున అనుకొని తిని పనుకోరని చెప్పేసిన. మామ పోయిరా 3-4 పెక్కులు పోయి సీసా పట్టిన అంటే సీసా అయిపోయినాకనే దింపాలి. అంతే అంటావా మామ? నేను సీసా పట్టిందంటే నా అంత మొగలేడు. మొత్తం సీసా కాలు అయిపోయింది అయితే దింపను. ఏమనుకుంటున్నావు? అవునారా? నువ్వు మొగను అయితే పట్టరా. ఏం మామ చూడు తాయి చూపిస్తా. మామ ఎట్లా ఉందిరా ఇప్పుడు? ఈ అమ్మ సీజన్ లేవి తాగదు బిడ్డ సీజన్ తాగిపోతుంది చూడు. ఏంరా గంతగానం గట్లా తాగుతున్నారు? అరే యాబ్రో జాకిరా నిజంగా వీడు సీసా పట్టినంటే మొత్తం అయిపోయేటట్టుగా నిజంగా నువ్వు మస్తు తాగుతున్నాడు.
బాడకావు సీసా పట్టుకొని తాగుతుందంట. ఈడ కూర్చున్నాడు ఏం కథను. ఇంటికి రాని రేపు వచ్చినాక చెప్తా వినిపాని. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, మస్తు కిక్కెక్కింది. అరే చికెన్ ముక్కలు వేయరా కేరా తిన్నావురే. అదో నీకేమైనా పక్కన పెట్టుకొని తినడానికి చేత అయితే లేదారా? అప్పుడే పుల్లు తాగినా కింద పడ్డాడు. అవునరా, ఈ కోడి ఎవరు తెచ్చిర్రా? అసలు నాటుకోడి మస్తు ఉంది. ఏ కాక ఎవరు చెప్పొద్దు, నేను ఒక విషయం చెప్తా. ఏ విషయం రా? అరే చెప్పేస్తున్నారా నేను? చెప్పేసాయి. చెప్తుందా తెలిస్తేనే చెప్తుంది. పండుగ దావత్ అంటే దావత్, యుద్ధం దావత్ అవుతుంది. చెప్పురా చెప్పు, ఎవరికి భయపడేది. ఇంకా నర్సమ్మల కోడి ఉంది కదా, ఆ కోడి మేము పోయి కోడిని పట్టుకొని వచ్చినాక ఈ నరేష్ అనిపిస్తే వీడు హలాల్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వచ్చారు. ఊరి దొంగ పాడుకోగలరా? మీరు పైసలు పెట్టి తీసుకొచ్చారు అనుకుంటే మీరు దొంగతనం తీసుకొని వచ్చినారా? మా పైసలు ఏమైనా మా తాన పైసలు ఏం లేవు. ముగ్గురం కలిసి ప్లాన్ చేసుకొని తీసుకొని వచ్చినాం. ఎవరిదైతే ఏముంది రాబాయ్, తర్వాత చూసుకుందాం కానీ తిందాం పట్టరు. అవును కానీ తమ్ముడా, ఏమిటి హైదరాబాద్ ఎట్లా ఉందిరా? ఏ అన్న ఎంత కష్టపడ్డా రూపాయలు మిగిలితలేదు, చేస్తలేదు. ఆ రెంట్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అని ఏం మిగిలితలేదన్న. మళ్ళీ పిల్లల చదువుల కోసం వచ్చి మళ్ళీ ఊళ్ళోనే ఆడుకోవాల్సి వస్తుందన్న. ఊళ్ళోనే బతుకుదామని అనిపిస్తుంది కానీ నాకు ఏం చేయాలనో అర్థం కావట్లేదన్న. మరి ఎందుకురా హైదరాబాద్లో ఉంటున్నా, ఊరికి వచ్చేసే రారా బతు. ఏ కాక ఊర్లోనే మంచిగా ఉంటుంది. 10 ఎకరాల కవర్లు తీసుకుని పని చేసుకుంటే ఆ సంవత్సరానికి మనం ఈజీగా 15 లక్షల వరకు తీయచ్చు. ఏమన్నా నీ వాళ్ళు పాలిస్తున్నాయే? ఇస్తున్నాయిరా, రోజు 15 లీటర్ల పాలు వస్తున్నా, మంచిగా ఇస్తున్నాయి. తమ్ముడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా? ఇంకా పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవు. ఎన్ని రోజులు అంటుంటారా బ్యాచులర్గా? ఏమన్నా చదువుకోరు, చదివి ముసలి అవుతున్నా కానీ జాబ్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఎండలన్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి ఏమన్నా పిల్లల్ని చూడరా? అదే అరే ఈ సంగతి నాకు తెలియదారా? ఆ పిల్ల ఏమైందిరా చెప్తలేవు? ఏ అన్న వాళ్ళకి జాబ్ ఉన్నోని కావాలని, నాకు జాబ్ లేదు, ఏం లేదు. అందుకే నేను ఇంకా ఊరికే వచ్చేద్దామని అనుకుంటున్నా. అరే ఏంట్రా ఈ దావత్లో కష్టాలు చెప్తారు, అవి చెప్తారు. లంగా పడుకోగలరా? ఏమైనా మంచి స్పీకర్ తీసుకొచ్చి డ్యాన్స్ పెట్టి ఏమో పాటలు పెట్టి డాన్స్ చేద్దాం అనుకుంటే హుషారు ఉందామంటే మీరు ఏమిటా పనికిమని అని చెప్తారు. దావత్ 31st దావత్ అంటే ఎట్లా ఉండాలి, మామూలుగా ఉండొద్దు. లడ్డుగా నా మీద పడేవరా? ఏంది అంతగానో ఊగుతున్నావు? కిక్కురా కిక్కు, మామూలుగా ఎక్కలేదు నాకు కిక్కు. నువ్వు కూడా ఊపిరా మామ, ఊపు బక్కోడా. తింటావు తాగుతావు కానీ ఊపనికి శాతం అయితే లేదు. ఆరా చూడు నేను ఎంత లావుండి ఎంత కనబడుతున్నా డాన్స్. ఏం ఆడుతున్నారా మామ నువ్వు? అప్పటి నుంచి మామూలు ఆడతలేవు. మా బొచ్చగా గట్టిగానే ఆడుతున్నావు డాన్స్. ఉన్నోలా కానీ పందిలెక్కున్నా కానీ ఏం ఆడతాం అనుకున్నా కానీ మామూలు ఎంటర్టైన్మెంట్ ఇస్తలేవు మామ. ఊళ్ళో దావత్ అంటే 31st దావత్ అంటే మనేరా మామ. ఇక అరే అసలు మీరు ఒకటి గమనిస్తున్నారా మాది? తాగిన మధ్యలో మన గొంతులు అప్పుడప్పుడు మారుతున్నాయి. అరే బక్కడా ఫస్ట్ నోరు మూయరా. నువ్వు ఏంద్రా అంత షాక్లో ఉన్నావు? నువ్వు తాగి ఊగుతున్న విధానానికి నాకేం చేయాలో అర్థమైతలేదు. ఎప్పుడెప్పుడు వచ్చి మీద పడతావు అనేసి టెన్షన్కి వస్తున్నారా ఆయన నేను. అరే ఏంటి ఇంకా కిక్కే కనట్టుంది, ఇంకో పెగ్గేరా మామ నువ్వు. బక్కినాయలా 31st ఎంజాయ్ చేయరా అంటే బెదిరుకొని కూర్చున్నాడు. బక్కినాయలా ఇక నా ముసలి నయం రా. ఊర్లో చూడుపో మంచిగా రచ్చగడగా కూర్చొని పాట పెట్టుకొని తాగుకుంటా ఏం ఆడుతున్నారు ముసలోళ్ళు, మామూలుగా లేదు. ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఏమంటే ఏంది అమ్మ గట్లా చేస్తున్నావు? బెత్తిరిపోయి చూస్తున్నావు నన్ను. ఏమరా నువ్వు మీద పడితే ఈ 31st పోయి 1st జనవరికి నేను ఈ ఆడిడ కూర్చోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. జర దూరంగా ఉండాడ్రా మామ. చూసిరా
దావత్ ఎట్లుందో మన ఊరి 31 దావత్ మస్తు మస్తుందిలే. ఇక చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చుకోరు దోస్తులు. అట్లే కొత్తగా ఎవరైతే చూస్తారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా ఏందంటే ముచ్చట, ఇక మనకి ఇక ఈ వీడియో చేసినాం కదా, ఈ వీడియో ఎవరెవరికైతే మంచిగా నచ్చిందో జర కామెంట్ ద్వారా తెలపండి దోస్తులు. ఇక ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం కదా, మాకు మంచిగా సపోర్ట్ చేసి జర సబ్స్క్రైబ్ చేసుకొని ఇక 1000 సబ్స్క్రైబ్ వరకు రీచ్ అయ్యేటట్టు మాకు ఎంకరేజ్ చేస్తారని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. చూసిగా దోస్తులు ఇక 31 దావతులా ఎవరన్నా ఒక ఫ్రెండ్ గాడు మనకి ఇట్లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు దోస్తులందరిలా. ఆడు ఫుల్ మా నరేష్ లాగా. ఇంకా అట్లా మీ దాంట్లో కూడా ఎవరైనా ఉంటే ఇక మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ దోస్తులలో ఎవరైనా ఇట్లా ఉంటే. అట్లే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.